అదృష్టం కొద్దీ జనసేన టికెట్ వచ్చింది. పొత్తులో ఆ సీటు పార్టీకి దక్కడంతో అన్నీ కలిసొచ్చి ఈజీగా ఎమ్మెల్యే అయిపోయారు. టీడీపీ సహకారంతో ఎమ్మెల్యే అయిన ఆ జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు మిత్రపక్ష నేతలకు చుక్కలు చూపిస్తున్నారట. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఎమ్మెల్యే తీరు మారకపోవడంతో రాజీనామా దాకా వెళ్లారు టీడీపీ ఇన్ఛార్జ్. జనసేన ఎమ్మెల్యే తీరులో మార్పు లేకపోవడంతో తామేంటో భవిష్యత్తులో చూపిస్తామంటున్నారట సదరు నేత. ఎక్కడిది మిత్రభేదం, ఎలా ఉండబోతుంది అక్కడి క్లైమాక్స్? లెట్స్ వాచ్. అగ్రనాయకత్వం మధ్య ఉన్న సమన్వయం క్షేత్రస్థాయిలో లేదు. చంద్రబాబు, పవన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగినా కొన్ని నియోజకవర్గాల్లో స్వపక్షంలో విపక్షంలా కత్తులు దూసుకుంటున్నారు నేతలు. 2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు బ్యాంకు చీలకుండా ఒకే తాటిపైకి వచ్చి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది 3 పార్టీల కూటమి. అయితే పై స్థాయిలో నేతలు ఏకాభిప్రాయంతో ఉన్నా కింది స్థాయి కేడర్లు అక్కడక్కడా కలతలు తప్పడం లేదు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మిత్రభేదం కూటమిలో చిచ్చు పెట్టింది. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన వర్గానికి, పార్టీ కేడర్కి సముచిత స్థానం కల్పించుకుంటూ వెళుతున్నారు. అయితే నానాజీ విజయంలో కీలకంగా వ్యవహరించిన పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఇటీవల రాజీనామా చేయడం కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. 2024 ఎన్నికల్లో పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణ దంపతులు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి పూర్తి సపోర్ట్ చేశారు. టికెట్ చేజారిన కూటమి గెలవాలన్న పట్టుదలతో పూర్తిగా సహకరించారు. కట్ చేస్తే ఏడాది కల్లా కాకినాడ రూరల్లో పంతం నానాజీ తీరు వివాదాస్పదంగా మారింది. వరుస వివాదాలతో జనసేన పార్టీకి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టారు నానాజీ. తన విజయానికి సహకరించిన పిల్లి దంపతులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీడీపీ తమ్ముళ్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో రూరల్ టీడీపీ కోఆర్డినేటర్గా పిల్లి సత్యనారాయణ, కోఆర్డినేటర్గా కటకంశెట్టి బాబీ, రూరల్ నియోజకవర్గం ఎన్నికల అబ్జర్వర్గా కుడిపూడి సత్యబాబులను పార్టీ అధిష్టానం నియమించింది. అయినా వీరందరినీ కాదని పంతం నానాజీ ఏకపక్ష నిర్ణయాలు, టీడీపీ వ్యతిరేక కార్యక్రమాలతో ముందుకెళుతున్నారని కాకమీదున్నారు కాకినాడ రూరల్ తమ్ముళ్లు. కాకినాడ రూరల్ శెట్టిబలిజా ప్రాబల్యమున్న నియోజకవర్గం కావడంతో ఎన్నికల అబ్జర్వర్ కుడిపూడి సత్యబాబు, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ కలిసి పిల్లి సత్యనారాయణమూర్తి వర్గాన్ని విడదీయాలనే ప్రయత్నాలు చేశారని పార్టీలో అంతర్గతంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక పక్క ఎమ్మెల్యే నానాజీతో కటకంశెట్టి బాబీ సన్నిహితంగా ఉంటూ పార్టీలో పిల్లి దంపతుల ప్రాబల్యం తగ్గించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. పొత్తులో అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏదైనా పనిపై వెళ్లినా నానాజీ పెద్దగా స్పందించడం లేదంటున్నారు. కార్యకర్తలకు పనులు జరగకపోవడం, తమకు సరైన విలువ ఇవ్వకపోవడంతో పిల్లి అనంతలక్ష్మి దంపతులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం టీడీపీలో కలకలం రేపింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో కాకినాడ రూరల్లో టీడీపీ నాయకులు 3-4 వర్గాలుగా విడిపోవడంతో కోఆర్డినేటర్, కోఆర్డినేటర్ నియామకంతో టీడీపీ అధిష్టానం జాగ్రత్త పడింది. ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలైనా ఇప్పటిదాకా కాకినాడ రూరల్కు ఇన్ఛార్జిని ప్రకటించకపోవడంతో ఎవరికి నచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆగస్టు 20న ఎన్నికల అబ్జర్వర్ కుడిపూడి సత్యబాబు సూచనలతో రూరల్ మండల అధ్యక్ష ఎన్నిక కోసం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. పిల్లి సత్యనారాయణమూర్తి సూచనలతో నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. అయితే ఎన్నికను ఇక్కడ నిర్వహించడం లేదు అని కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ప్రకటించడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో మండల అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. అయితే ఈసారి పేర్లు ప్రతిపాదించి పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని కటకం చెప్పడంతో స్థానిక సంస్థల ఎన్నికల మంచి చెడ్డ
పార్టీ పెద్దలు చూసుకోండని కార్యకర్తలు తెగేసి చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు ఏ చిన్న పని కూడా చేసే అవకాశం లేకుండా పోయిందని పిల్లి సత్యనారాయణమూర్తి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళుతూ వచ్చారు. జనసేనకు త్యాగం చేసిన కాకినాడ రూరల్లో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో ఎటువైపు ఉండాలో, ఎవరి నాయకత్వం కింద పనిచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందంటున్నారు తమ్ముళ్ళు. నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సన్నిహితులు కేడర్తో సమావేశమై కోఆర్డినేటర్ పదవికి పిల్లి సత్యనారాయణమూర్తి రాజీనామా చేశారు. కేవలం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా మాత్రమే కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో తమ అండతో గెలిచి ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై పిల్లివర్గం గుర్రుగా ఉంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే టీడీపీ నిర్వీర్యమయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలులో తమకు ప్రాధాన్యమివ్వకపోతే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపుతామంటున్నారు కాకినాడ రూరల్ తమ్ముళ్ళు.